హాయ్ అండి, బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మరి మీరందరు ఈ టైంలో అవైలబుల్గా ఉంటారు. ఉద్యోగస్తులు కానివ్వండి, మరి ప్రైవేటు, ప్రభుత్వ ఏ ఉద్యోగులని ఏ పని మీద వెళ్ళినా కూడా మీరు అందరు అందుబాటులో ఉంటారు. ఈ టైం మీ దగ్గరకు వచ్చాను. మరి మీ వెల్విషర్గా నన్ను గౌరవించి నా యొక్క ఛానల్, మరి నా ప్రోగ్రాం పేరు నాడు నేడు సమాజము నాడు నేడండి నా ప్రోగ్రాము. మరి దాంట్లో నా యొక్క ఛానల్ పేరు జీపీఎల్జీసీ. మరి మీరందరూ కూడా నేను ఇంతవరకు చేస్తున్న షార్ట్స్ కావచ్చు, వీడియో కావచ్చు, మీరందరూ ఆదరించాలి. ఒక రిటైర్డ్ టీచర్గా మరి నేను ఏ స్థితిలో ఎందుకు చేస్తున్నాను అనేది మీరు గ్రహించి నన్ను మరి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు మనము ఒక ఇది ఏంటంటే స్కూల్ గురించే కదా మనం చెప్పుకునేటివన్నీ. కాబట్టి నేను ఒక రిటైర్డ్ ఉపాధ్యాయురాలుగా నాకున్నటువంటి అనుభవం మీకు చెప్తున్నానండి. ఏంటంటే మేము స్కూల్ లోపల మరి అప్పుడప్పుడు డిబేట్స్ పెడుతూ ఉంటాం. డిబేట్స్ అంటే వారానికి ఒకనాడు కావచ్చు, లేకపోతే సమ్మాన్స్ కావచ్చు, కానీ పెట్టాలి, అది పద్ధతి. ఎందుకంటే పిల్లలందరూ కూడా మరి ఒక అకాడమిక్ స్టార్ట్ అయినాక మరి ఆ యొక్క విద్యా విధానం లోపల ఎలా ఉన్నారు, ప్రతి తరగతులు అందరికీ కూడా ఒక అవేర్నెస్, ఒక కొత్తదనం అనేది పిల్లల్లో ఉత్సాహం రావడానికి మేమందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అవుతూ ఉపాధ్యాయులు పిల్లలందరూ కూడా మరి వారి టాలెంట్ని, వారి భావ ప్రకటనను, వాళ్ళ లోపల ఉన్నటువంటి కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుందండి, పిల్లలకు భయపడతారు. చక్కని గొంతులు వాళ్ళకు పోయేలాగా పాడుతుంటారు. చిన్న ప్రైమరీ స్కూల్లో కూడా నేను చాలామందిని చూశాను. ఆ పిల్లలు 4th, 5th పిల్లలు కూడా ఎంత చక్కగా జానపద శైలిలో చాలా బాగా పాడతారండి. మగ పిల్లలు కూడా పాడతారు. కానీ మరి నేను ఏమంటున్నానంటే అలాంటి పిల్లలకు ఇంకా ప్రోత్సాహం కలగచేయాలి మనం. అందుకని ఉపాధ్యాయులు ఏం చేస్తామంటే అందరినీ ఒక డిబేట్ లోపల అందరం కూడా ఒక దగ్గర ఒక హాల్లో సమావేశమై పిల్లలకు క్లాస్ వైజ్గా ఛాన్సెస్ ఇస్తూ ఉంటాం. కొన్ని పాటల ద్వారా, లేకపోతే స్పీచెస్, ఏదన్నా ఒక నాయకుని గురించి మాట్లాడడమో, లేకపోతే జెండా వందనం గురించి మాట్లాడడమో, ఇలా కొన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి కదండి పాఠశాలలో నిర్వహించుకునేటివి. అలాంటి వాటికి సంబంధించినటువంటివి వాళ్ళతోని మరి ఉపాధ్యాయులుగా మేము చెప్పిస్తాం. కొంతమంది పిల్లలకు అంత హావభావాలు ఎన్ని మంచి ఉన్నా కూడా వాళ్ళకు భావ ప్రకటన చేసుకునే స్వాతంత్రం మనకుంది, ఆ స్వేచ్ఛ ఉంది, కానీ పిల్లలు భయపడతారు అన్నమాట. మనము ఉపాధ్యాయులు అంటే లైక్ ఏ పేరెంట్స్ కదండి. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఇంట్లో ఎంత స్వేచ్ఛగా ఉంటారో స్టూడెంట్స్ కూడా స్కూల్లో మరి ఉపాధ్యాయులతో ఉండాలండి. ఉంటారు, వాళ్ళ చుట్టూ వస్తారు. లెసన్ అప్పుడు కింద కూర్చొని ఇంటరాక్టివ్ మెథడ్ లోపల వాళ్ళకు మనం బోధిస్తూ మధ్యలో మరి అవేర్నెస్ కోసం కొన్ని పాటలు, గేయాలు, పద్యాలు అని చెప్పుకున్నాం, అలా చెప్తూ ఉంటాం. అయితే ఈ డిబేట్లో ఏం చేస్తామంటే పిల్లలకు మనకు క్లాస్ తరగతిలో వినిపిస్తూ ఉంటారు పిల్లలు. ఎవరికైనా పాటలు వస్తాయా చెప్పండి అమ్మా అంటే పాడతారు. పిల్లవాళ్ళు కూడా పాడతారు. ఈ డిబేట్ అనగానే అన్ని క్లాసులు 10th క్లాస్ వరకు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యే వరకు భయపడతారు. అందరూ ఉపాధ్యాయులు ఒకేసారి కనబడడం, పిల్లలందరూ ఒక దగ్గర గ్రూప్ ఉండడం వల్ల భయపడి ఏం చేస్తారంటే పెద్ద పిల్లలైనా కానీ హై స్కూల్ పిల్లలైనా భయపడి నేను పోను. కాబట్టి మనం పిలవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఏం కాదు నాన్న, రా, నువ్వు పాడు, నువ్వు చక్కగా పాడుతావు, ఇలా వాళ్ళను ప్రోత్సహించాలన్నమాట. ఆ విధంగా పాటల్లో కానీ పద్యాల్లో కానీ మరి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా క్లాస్ వైజ్ టీచర్స్ ఏం చేస్తారు, సబ్జెక్ట్ వైజ్గా కానీ క్లాస్ వైజ్గా కానీ మాట్లాడుతూ ఏ పిల్లలు ఏ రకంగా వాళ్ళు మరి విద్యలో ఎలాంటి ఫలితాలను పొందుతున్నారు అనేటివి కూడా ప్రకటించటం, అంటే స్పీచ్లో మాట్లాడే దాంట్లో చెప్పడం జరుగుతుందండి. అప్పుడు ఏం చేస్తారు పిల్లలు, మంచి పిల్లలను మనము మెచ్చుకోనంటే వీళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. కాకపోతే వాళ్ళను ఒక విధానమైనటువంటి పద్ధతిలో వాళ్ళను మనము పిల్లవాడు బాగా 1 to 5 అంటే 1 నుండి 5 ర్యాంకుల వరకు ఉన్నటువంటి పిల్లలను వాళ్ళ ప్రతిభను మనము అందరి ముందు ఒక మంచి విధానంతో పిల్లల్ని ఎవరిని హర్ట్ చేయకుండా మనం చెప్పినట్లయితే
మిగతా పిల్లలు క్లాసెస్‌లో ఉన్నటువంటి ఆహ్, చదువులో వెనుకబడ్డటువంటి పిల్లలు కూడా, ఆహా! ఇప్పుడు వీళ్ళు బాగా చదివితే టీచర్స్ మెచ్చుకున్నారు. హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అందరి టీచర్స్ కూడా పలానా సబ్జెక్ట్‌లో బాగా చదివిన పిల్లలను మెచ్చుకుంటున్నారు. మనం కూడా ఆ రకంగా మరి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి వారికి ఒక మంచి జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఇంటికి పోయిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొని ఒకరోజు రాకపోతే ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయంత్రం వెళ్ళి నేను రాలేదురా ఇవాళ ఏం చెప్పారు, ఏ సబ్జెక్ట్ ఏమైంది లెసన్స్ అని ఇలా అడిగి తెలుసుకొని హోంవర్క్ ఏమున్నదో ఆ హోంవర్క్ రాయడం ఏంటి, చెయ్యడం ఏంటి. సరే మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, వాళ్ళకి ఆ ఫార్ములా అవి ఆ ఫ్రాక్షన్ ఎట్లా అనేది స్టెప్స్ తెలియకపోతే ఎలా చెప్పారురా సార్ ఎగ్జాంపుల్ బోర్డు పైన టీచర్ అని ఇలా అడిగి తెలుసుకోవటం వల్ల ఆ పిల్లలకు కూడా తెలుస్తుంది. ఆ మాదిరిగా వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. మోడల్ మ్యాథమెటిక్స్ అంటే తప్పకుండా మోడల్ ఒకటి ఇస్తారు. దాన్ని బట్టి ఒక 2, 3 ఉంటాయి. ఇప్పుడు కంపోజిట్ మ్యాథమెటిక్స్ కాబట్టి డిఫరెంట్‌గా కూడా ఉండొచ్చు. మొత్తానికైతే టీచర్సు ఏవైతే 2, 3 ఒకలా ఉంటాయో ఒక లెక్క అక్కడ చేసి చూపియటం వలన మిగతా ఈ పిల్లలు మరి ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి ఈ రకంగా రాని పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు అనివార్య కారణాల వల్ల రాకపోయినట్టయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఆయా విషయాల తెలుసుకొని వాళ్ళు చేసి వాళ్ళ నెక్స్ట్ డే వచ్చిన పిల్లలతో పాటు చక్కగా మనకి కావలసిన విధంగా వాళ్ళు అన్ని హోంవర్క్ చూపెట్టడం జరుగుతుంది. ఇంకొకటి మరి ఎవరైతే డ్రాప్ అవుట్స్‌గా ఉంటారో వాళ్ళ గురించి కూడా మనం ఆ డిబేట్‌లో మాట్లాడుతూ ఉంటాము. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా లెటర్స్ రాసి ఇవ్వడమో, లేకపోతే వాళ్ళని పిలిపియడమో, లేకపోతే ఏదో ఒక రకంగా మెసేజ్ అయితే చేరవేస్తామనమాట. ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడు చూడండి అబ్బాయి ఇలా ఉన్నాడు, మరి ఇంక కొంచెం మీరు బాగా ప్రిపేర్ చేయండి. మీ దృష్టి మరి వారి మీద పెట్టండి. మేము స్కూల్లో ఏం చెప్తున్నామో మీరు ఒకసారి గమనించండి. పొలం పనులు మరి ఇతరత్ర మరి కూలి పనులకు కానీ మరి ఇంకేదైనా బ్రతుకు తెరువు కోసం వెళ్ళినప్పుడు పిల్లలను పట్టించుకోకుండా ఉండకండి. దినమంతా మీకోసం చేసినా కానీ పిల్లల కోసం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. ఇద్దట్లో భర్త భార్యలో ఏ ఒక్కరికన్నా మరి తీరిక చేసుకొని వాళ్ళని ముందు కూర్చునబెట్టుకొని ఏ టీచర్ చెప్పారు, ఎలా చెప్పారు, ఏ సార్ చెప్పారు, ఎలా చెప్పారు, ఎవరు బాగా చెప్పారు, ఏ సబ్జెక్ట్లో మరి పిల్లలకు మంచి ఫలితాలు వస్తున్నాయి, మరి ఏ సబ్జెక్టు టీచర్స్ బాగా చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదు అనేటటువంటి విషయాలు కూడా తల్లిదండ్రులు గమనించాలండి. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మరి మేము డిబేట్ ద్వారా పిల్లలను బాగా పాటల ద్వారా, పద్యాల ద్వారా, గేయాల ద్వారా ఎంకరేజ్ చేయటమే కాకుండా ఉపన్యాసాల ద్వారా కొన్ని దేశ నాయకుల గురించి మాట్లాడించటం ఇలాంటివి చేయటమే కాకుండా మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా టీచర్సు మరి క్లాస్ వైజ్ టీచర్సు అలా వాళ్ళ సబ్జెక్ట్లో పిల్లలు ఏ పిల్లవాడు వెనకబడి ఉన్నాడు, ఎవరు బాగున్నారు అటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా మనము కొంచెం వెనకబడిన పిల్లలను ప్రోత్సాహకరంగా వాళ్ళు ఎందువల్ల వీక్ ఉన్నారు, పరిస్థితి ఏంటి, ఆ సిచ్యుయేషన్ మనం గమనించి వాళ్ళకు ఆ రకంగా తరగతి గదిలో బోధించటము, మరి వాళ్ళ మీద ఏ స్పెషల్ కేర్ తీసుకోవడం అంటే ఇండివిజువల్ కేర్ అనేది తీసుకోవటము మేము చేస్తూ ఉంటామండి. కాబట్టి అలా చేసినా కూడా కొంతమంది ఇబ్బందికరంగా ఉంటే మరి వాళ్ళ కోసం కూడా వీక్లీ వన్స్ ప్రతి టీచర్ సబ్జెక్ట్ వైజ్గా వీక్లీ వన్స్ ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క సోషల్ నాకు బుధవారం ఉండేదన్నమాట రెమెడియల్ క్లాసెస్ అని. అప్పుడు 5 to 6 1 అవర్ అలా అంటే ఆఫ్టర్ స్కూలు ఆ విధంగా ఒక్కొక్క సబ్జెక్టు టీచరు ఒక్కొక్క రోజు మరి హై స్కూల్ పిల్లలకు మరి వెనకబడిన పిల్లలకు అన్నట్టు కానీ ఆల్మోస్ట్ ఆల్ అందరి పిల్లలు కూడా ఉంటారు.